రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ములుగు జిల్లా కొంత అతలకుతలమవుతున్నటువంటి పరిస్థితి. గ్రామాలు కూడా రాకపోకలు బంద్ అవుతున్నటువంటి పరిస్థితి. బ్రిడ్జి కూలిపోయిన తర్వాత బోట్ల నుండి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. రోడ్డు మీదనే కొట్టుకపోయారు మా అమ్మ మా నాన్న. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా పనుల్ని పరిశీలిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. ఎంతెత్తు నుంచి వరద సార్ తాడి చెట్టు ఎంత ఎత్తు ఉంటుంది సార్? ఆ తాడి చెట్టు ఎత్తు ప్రభుత్వం గారు మమ్మల్ని ఎత్తైన ప్రదేశం తీసుకుపోయి అధికారులు అప్రమత్తం అవుతున్నారు. సీజన్ మొత్తం అప్రమత్తంగానే ఉంటాము. అవేర్నెస్ కల్పించాం. బోట్ ఉంటుంది, ఎమర్జెన్సీ బస్సులు ఖచ్చితంగా వాడుకోండి. ప్రస్తుత పరిస్థితుల మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ములుగు జిల్లా కొంత అతలకుతలమవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా ఒకే రోజు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ములుగు జిల్లాలోని పలు గ్రామాలు కూడా రాకపోకలు బంద్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల అలాగే ఇక్కడ కొండాయి గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఈ వర్షాల వల్ల ఇక్కడ దొడ్ల కొండాయితో పాటు కూడా రాకపోకలు బంద్ కావడంతో ప్రస్తుతానికి కొండ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోవడం కూడా అనేక ఇబ్బందులకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఇదే జంపన్న వాగు పొంగి పొరలంతో 9 మంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఈసారి మాత్రం అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు అన్నటువంటి కోణంలో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. మరి చర్యలు తీసుకున్నారా లేకపోతే అలాగే వదిలేశారా? మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మరి వీళ్ళ రాకపోకలకు కానీ కమ్యూనికేషన్కి కానీ ఎట్లాంటి ఈ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి దొడ్ల కొండాయి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తుంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు పడినా కానీ అక్కడ ఉన్నటువంటి గూడెం వాసులు మాత్రం ఆందోళన చెందుతుంటారు. ఒకవైపు సీజనల్ వ్యాధులే కాకుండా కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల తేమతోటి కూడా అనేక ఇబ్బందులు ఉండడం కాకుండా ఇక్కడ రోడ్లపై కూడా నీరు నిల్వ ఉండడము అలాగే రాకపోకలు బంద్ కావడము కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు అంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేనిటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చూసాము. దీనివల్ల ప్రస్తుతానికైతే గిరిజన గూడెం వాసులు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు దొడ్ల కొండాయి గ్రామాల నుండి ఇక్కడ రాకపోకలు బంద్ కావడంతో ఇక్కడ ఒక 5 గ్రామాలు మాత్రం ఈ బ్రిడ్జ్ అటువైపే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్కి సంబంధించి ఒక్కసారి నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. 2015లో కూడా ఈ బ్రిడ్జిని కూడా 5 కోట్ల రూపాయలతోటి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ దీన్ని ప్రారంభోత్సవం చేసింది. ఆ 2023లో వచ్చినటువంటి వరదలకు మొత్తం బ్రిడ్జ్ మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి చూస్తుంటే ఎంత భారీ వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ కూలిపోయిందనేది కుంగిపోయిందనేటువంటి పరిస్థితులు చూస్తున్నాము. మనం చూస్తున్నది మాత్రం జంపన్న వాగు. ఈ జంపన్న వాగు ఒక్కసారి ఉధృతంగా ప్రవహించిందంటే అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా గతంలో 2015లో కూడా ప్రారంభమైంది. 5 కోట్ల రూపాయలతోటి ప్రారంభం ఇచ్చారు కానీ అది ఎక్కువ రోజులు నిలవలేదు. అంటే కనీసం ఒక 8 సంవత్సరాల్లోనే ఇది మొత్తం పూర్తిగా బ్రిడ్జ్ మనం చూస్తున్నాము. ఇది పూర్తిగా కూలిపోవడంతో రాకపోకలు కూడా మొత్తం బంద్ అయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులలో కూడా అవతలి గ్రామానికి యువతలి గ్రామాలకు కూడా మొత్తం రాకపోకలు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చూడొచ్చు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ను నిర్మించేటువంటి పనిలో ఉన్నది. ఇది ప్రస్తుతానికైతే ప్రారంభ దశలోనే ఉన్నాయి. కానీ ఈ బ్రిడ్జ్ ఎప్పుడు నిర్మిస్తారన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనీసం మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు నిర్మితం అవుతుందా లేదన్నటువంటి కోణంలో కూడా చూద్దాం. ప్రస్తుతానికి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంతటి ఇబ్బందికర పరిస్థితులు మొత్తం రావడం అంటే ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఎఫ్ బృందాలు కూడా వీళ్ళను తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామ పంచాయతీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండి రెస్క్యూ
రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా సిగ్నల్ సమస్య ఇక్కడ వీళ్ళను పట్టి పీడిస్తుంది. అక్కడ అవతల వైపు టవర్లు లేకపోవడము, సిగ్నల్ లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోయినసారి కూడా గత ఏడాది అంటే వచ్చినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఈ జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ దెబ్బతినడంతో వాళ్ళు బయటికి ఇటు రాలేక లోపల గూడాలు కూడా మునిగిపోవడంతో ఈ జంపన్న వాగులోనే కనీసం 9 మంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు అక్కడికి మృతదేహాలు కూడా లభ్యం కానటువంటి పరిస్థితి. ఆ కుటుంబాల ఆవేదన మాత్రం అంతా ఇంత కాదు. ఇవన్నీటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అది పునరావృతం అయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఈ బ్రిడ్జ్ మాత్రం ఈ వర్షాకాలంలో పునర్నిర్మాణం అయ్యేటువంటి పరిస్థితి